చంద్రబాబు మహిళా ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు అన్నారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. చంద్రబాబు విజనరీ కాదు పాయిజనరీ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్ల ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలతో పాటు డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యమవుతూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపల బయట డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు అని, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని ఆయనే చేస్తూ ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు అని ఎద్దేవా చేశారు. 3 జనరేషన్లను చీట్ చేసిన చంద్రబాబు మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం ఎలా జరుపుకుంటారు అని నిలదీశారు వరుదు కళ్యాణి. కూటమి పాలనలో ఈ డ్రామా అడ్మినిస్ట్రేషన్ లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పాటలు అలాగే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే సాగుతూ ఉండే పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే. అలాంటి డ్రామా పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. అలాగే ఎంత డ్రామాతో నడిపించుతూ ఉన్నారంటే ఈ కూటమి పాలనలో అసలు ఏ ఒక్క హామీని కూడా ఎన్నికల టైంలో సూపర్ 6లని, సూపర్ 7లని చాలా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా అన్నీ చేసేసానని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారంటే, అలా చేయని దాన్ని చేశాను అని చెప్పుకొని అలా డ్రామా ఆడడం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే మహిళలకి ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది, 0 వడ్డీ ఎగ్గొట్టడం జరిగింది, 10 లక్షల వరకు రుణాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి అది కూడా ఎగ్గొట్టడం జరిగింది. అలాగే తీసుకుంటే నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టడం జరిగింది. మహిళలకు కూడా 50 ఏళ్ల పెన్షన్ ఇస్తానని చెప్పారు, 50 ఏళ్లకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు, అది కూడా ఎగ్గొట్టడం జరిగింది. మహిళా భద్రత అయితే గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక మహిళల మాన ప్రాణాలు గాలిలో దీపంలా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా మహిళలకి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు, మహిళల రక్షణ గాలి కొదిలేశారు. మీరు ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల్ని వేధించే ఎమ్మెల్యేలకి మీరు రక్షణ కవచంగా ఉంటే మీరు ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొంటారు అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీ ఐటీడీపీ అనే సోషల్ మీడియా ద్వారా మహిళల్ని వేధిస్తూ ఉంటే మీరు ఎటువంటి వాళ్ళ కంట్రోల్ చేయకుండా ఉంటూ మీరు ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు? కాబట్టి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత మీకు లేదు అని తెలియజేస్తూ ఉన్నాను.